ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా కలెక్టరేట్ వద్ద రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులు, వ్యాన్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి దేవునిరి శ్రీనివాస్ మాట్లాడారు. విద్యార్థుల భద్రత కోసం జీవో 35 నిబంధన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రైవర్లకు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలని, వాహనాలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ పత్రాలు సక్రమంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీఐ శ్రీధర్, ఏఏవిఐ పృథ్వీరాజ్ వర్మతో పాటు సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి కొత్తగా స్కూళ్ళు, కాలేజీలు మరి పునఃప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి స్కూల్ పిల్లల భద్రత పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తున్నది. ఎందుకంటే స్కూల్ బస్సుల్లో మరి పిల్లలు క్యారీ చేయడం ఒకటి, అలాగే ఆటోలలో, అదర్ వెహికల్స్లలో కూడా పిల్లలను మరి వాళ్ళ స్కూళ్ళకు పోవడానికి మరి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆటోలో కానీ స్కూల్ బస్సులో కానీ పంపిస్తుంటారు. మరి స్కూలు బస్సుల పట్ల మరి స్కూల్ యాజమాన్యాలు అత్యంత శ్రద్ధ వహించి వాటిని మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం ఆ వాహనాలు తిప్పకూడదు. మరి జీవో నెంబర్ 35లో పొందుపరిచిన మరి ఆ విషయాలలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఫైర్ ఎక్స్టెంగ్విషర్ అయితేనేమి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితేనేమి, అలాగే స్కూల్ బస్సును మంచి కండిషన్లో పెట్టేసి డ్రైవర్కు 60 ఇయర్స్ మించకూడదు ఏజ్, అదే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఒక అటెండెంట్ ఉండాలి. అలాగే స్కూల్ పిల్లలు మరి ఓవర్లోడ్ తిప్పకూడదు. అలాగే ఇంకా చాలా విషయాలు అందులో పొందుపరిచారు. స్కూల్ పిల్లలు బ్యాగ్స్ పెట్టుకోండి, ర్యాక్స్ ప్రొవైడ్ చేయడము, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మరి దాన్ని అది పనిచేస్తుందా లేదా చక్కగా చూసుకోవాలి. తప్పకుండా మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం వాహనాన్ని తిప్పకూడదు. దాంతోపాటు ఇంకా ఇతర డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్, పొల్యూషను, పర్మిటు, అవన్నీ డాక్యుమెంట్స్ మరి వ్యాలిడ్ ఉండాలి. కాబట్టి వాళ్ళ పిల్లలు, ఎందుకంటే మన పిల్లల లెక్క మనము భావించేసి ప్రభుత్వం కూడా చాలా ఎమోషనల్గా వీటి పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నది. కాబట్టి ఇలాంటి వయలేషన్స్ మేము తనిఖీలలో పట్టుకున్నట్టయితే ప్రతిరోజు ఈ రోజు నుంచి మరి ఈరోజు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి మరి ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. స్కూల్ బస్సుల పట్ల ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి వయలేషన్స్ ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాము. యాజమాన్యం కూడా వాళ్ళకు మరి వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు కూడా మరి వీటి పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి స్కూల్ యాజమాన్యానికి సూచించేది ఏంటంటే తప్పకుండా వాహన ఫిట్నెస్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాహనాన్ని